చేయలేదు. సాక్షాత్తు మీ నాయకుల పేర్లే బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అడుగుతున్న ప్రశ్నలు ఇవి. విద్యార్థుల తరఫున ఒక రాజకీయ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా అది అడుగుతున్న ప్రశ్న. దాంతోపాటు మీరు ఇవ్వాల్సిన ఇవాళ ర్యాలీలో భాగంగా అందులో అడిగిన అంశాలు ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలని, ఒకటి కాదు రెండు కాదు 10,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చి ఎప్పుడు చెల్లిస్తారు? ఆ విద్యార్థులకి కాలేజీలో కళాశాలలో అవుట్ గోయింగ్ స్టూడెంట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. విద్యార్థుల భవిష్యత్తు వచ్చి అవుతుంది. చెప్పండి, ఆ స్కీమ్ ఎత్తేసారా? స్కీమ్ ఉందా? ఉంటే ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు? ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? అది మా విద్యార్థులు మేము కలిసి అడుగుతున్న డిమాండ్. ఇక ఎన్నికల్లో అటాసంగా మీరు వచ్చి అయితే ఉద్యోగం ఇస్తాం, లేకపోతే 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎక్కడుందో వృత్తి? ఏ ఒక్కరికి ఇచ్చారు? ఎవరికైనా ఇచ్చారా? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఇవి అడిగితే నిరాదరణ చేస్తే కొన్ని దీక్షా శిబిరాల మీద తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ఆ పార్టీ మొత్తం స్పరిక వారు గోండాలను కలిసి వెళ్ళి ఆ టెంట్ల మీద దాడి చేస్తున్నారు. ఏదైనా ప్రదేశంలో పత్తి నిరసన తెలుపుకునే హక్కు లేదా? ధర్నాలు చేసే హక్కు లేదా? ఏ రకంగా మీరు వచ్చి ఆ టెంట్ల మీద దాడులు చేస్తారు? పోలీసులకి ఏమి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం టెంట్లు పీకుతారు? మీరు చట్టాన్ని చేతులు అలా తీసుకుంటారు. పోలీసు వ్యవస్థ పోలీసులతో పరిపాలిద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వాన్ని. ఈరోజు ర్యాలీలో ఎక్కడే గృహ నిర్బంధాలు, అక్కడే ఆపడాలు అయినప్పటికీ కూడా ఎంతో శాంతియుతంగా ఎక్కడెక్కడ పరుష పదాలు వాడకంట ఎంత కవింపు చేసినా ప్రభుత్వం పోలీసులు ఏ ఒక్కరు కూడా దాన్ని లోనవ్వకుండా ఇవాళ ర్యాలీ చేసి విజయవంతం చేశారు. వారి గళాన్ని, వారి నిరసనని, ప్రజా ఆగ్రహాన్ని వాళ్ళు చూపెట్టారు రాష్ట్రంలో. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వం. ఇప్పుడైనా కళ్ళు తెరిచి వాస్తవాలు చెప్పండి. ఏంటి మీకు చేత మీరు నిజాయితీ ఉంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయండి. చేయమండి, మంత్రిని రాజీనామా చేసి నిజాయితీ పడిగా మళ్ళీ రమ్మనండి. సిబిఐ ఎంక్వైరీ చేసినంత తప్పు కాదే. మన అపాధ వచ్చినప్పుడు, ప్రజలకు అపోహలు ఉన్నప్పుడు, ప్రజలకు దాని మీద సందేహాలు ఉన్నప్పుడు అవి తెరవస్తున్న బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. వాస్తవాలు చెప్తున్నారు కదా, అన్నిటితోని సాక్ష్యాలతో చూపెడుతున్నప్పుడు ఎందుకు మీరు పని చేయట్లేదు? ఏం కావాలి మీకు రుజువు? ఎక్కడో కూర్చొని చుట్టూ పోలీసులు పెట్టుకుని అక్కడ సేకరిస్తున్నారు స్టేట్మెంట్. అదే ప్రజల మధ్య కూర్చోమని తెలుస్తుంది. మీరు చేస్తున్న కార్యక్రమాలు ప్రత్యక్షంగా నేను కూడా పోయాను.
అనుకోడట్టారు. ఏమేమి మేము నిరసనగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మా జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మా కార్యక్రమం ప్రజలకి మా నిరసన తెలియజేస్తామంటే చేయడానికి వీల్లేదు. సరే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతామని ఇంటికి వెళ్ళిపోవడానికి వెళ్తే ఇంటికి ఇలా ఎంతమంది కలిసి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటిది? బ్యాక్కి వెళ్తామంటే వెళ్ళమని ముందుకు వెళ్తామన్నారు. వెనక్కి వెళ్ళడానికి వీలేదు, ముందుకు వెళ్ళడానికి. కడప పులివెందులలో అయితే లాఠీ చార్జ్ కూడా చేశారు. ఎందుకు లాఠీ చార్జ్ చెప్పాల్సి వచ్చింది? చట్టం మీరు చుట్టం అనుకుంటున్నారా? ఇదేనా పరిపాలన అంటే? మనకి విజయవాడలోను, చిలకలూరుపేటలోను, ఇంకో దగ్గర టెంటర్లని చూస్తే ఉదయం నుంచి నిర్బంధాలు, లేకపోతే దారులు అటకాయించి పోలీసు వచ్చి ఆపడాలు. ఈ రకంగా ఎక్కడ న్యాయం? ఇదేనా పరిపాలన అంటే?